39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోఏటీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతాయని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి ఆ తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలోకి చేరిపోయారు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ వీరిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు వాద ప్రతివాదనల్ని విన్న సుప్రీం ధర్మాసనం తొందరగా తేల్చాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా సుప్రీం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటిస్తే 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలనుకున్నారని తెలుస్తోంది. ఇంతకీ కవిత గురిపెట్టిన నియోజకవర్గం ఏంటి? ఎవరిపై ఆమె పోటీ చేయనుంది? ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ పార్టీ బలంగా ఉంది అన్న అంశాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే నియోజకవర్గం పేరు జగిత్యాల. ప్రస్తుతం ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుండి బరిలో దిగిన సంజయ్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై అనూహ్య విజయాన్ని సాధించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంజయ్ కుమార్ గులాబీ గూటిని వదిలి హస్తం పార్టీలో చేరిపోయారు. ఎప్పటి నుండో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి సంజయ్ కాంగ్రెస్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాష్ట్ర అధినాయకత్వం నానా తంటాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ కావాలని కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా పార్టీ అధినాయకత్వం కూడా కవితకు పార్టీలో సముచిత స్థానాన్ని కట్టబెట్టి కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీం పరిధిలో ఉండడంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కంటి మీద కురుకు ఉండటం లేదట. ఒకవేళ జగిత్యాలలో ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏంటి అని లోపల మదనపడుతున్నారట. ముఖ్యంగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న జీవన్ రెడ్డి సహకరిస్తాడా లేదా అన్న అనుమానాలను అక్కడి పార్టీ నేతలతో చర్చించారని కూడా తెలుస్తోంది. మరో ముఖ్య అంశం ఏమిటంటే జగిత్యాలలో డాక్టర్ సంజయ్ విజయం కోసం కవిత క్షేత్రస్థాయిలో కష్టపడ్డప్పటికీ చివరకు సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడంతో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే జగిత్యాల నుండి పోటీ చేసి సంజయ్ కుమార్పై రివెంజ్ తీర్చుకోవాలని కవిత ప్రణాళికలు రచిస్తుందట. ఇదిలా ఉంటే జగిత్యాలలో ఉప ఎన్నికలు వస్తే తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి కల్వకుంట్ల కవితను గెలిపించుకుంటారని ఎమ్మెల్సీ ఎల్ రమణ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సంజయ్పై పోటీకి కవిత సిద్ధంగా ఉన్నారని చర్చ వినబడుతుంది. ఇక బై ఎలక్షన్ వస్తే జీవన్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ సంజయ్కు మద్దతు తెలపరని జీవన్ రెడ్డి అనుచరులు అంటున్నారట. ఒకవేళ పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అధిష్టానం జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.